నమస్కారం. కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రాకి స్వాగతం. నేను శీల. ఇవాల్టి మన టాపిక్ వర్క్ ఈజ్ వర్షిప్. పనిని ప్రేమించడం ఎలా? కొంతమంది పనిని దైవంగా భావించి ఇష్టపడి చేస్తూ ఉంటారు. కొంతమంది అసలు పని చేయకుండా ఉండడానికే ఇష్టపడతారు. అసలు పనిని ఎందుకు చేయాలి? ఎందుకు ఇష్టపడి చేయాలి? చేయకపోతే ఏమవుతుంది? అసలు పనిని ఇష్టపడి చేయడం వల్ల దానివల్ల మన లైఫ్లో సక్సెస్ ఎలా వస్తుంది? ఈ టాపిక్ గురించి మనతో చర్చించడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ల రాఘవేంద్రరావు గారు ఉన్నారు. నమస్తే సార్. అలాగే మనతో పాటు ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి జేఎన్ఐటి కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. హలో ఫ్రెండ్స్. సార్ ఫస్ట్ చెప్పండి, అసలు పనిని ప్రేమించడం అంటే ఏంటి? ఏ పని అయితే మనం చేస్తుంటే అలసట రాదో ఆ పనిని మనం ప్రేమిస్తున్నట్టు లెక్క. తిరగేస్తే ఏ పని మనం చేస్తుంటే రిజల్ట్ ఇస్తుందో దాన్ని ప్రేమించడం మొదలు పెడతాం. మనం పనిని ప్రేమించడము అంటే ఒక హౌస్ వైఫ్ అన్నం వండడం కావచ్చు, ఒక కాలేజీకి వెళ్తున్న అమ్మాయి పాఠం శ్రద్ధగా వినడం కావచ్చు, ఒక పూజ చేస్తున్న పూజారి ధ్యానంతో మనసుని లగ్నం చేస్తూ పూజ చేయడం కావచ్చు. ఏదైనా నువ్వు చేస్తున్న పనిని నువ్వు ప్రేమించడం అంటే పూజించడం అని అర్థం. ఎప్పుడూ నువ్వు సముద్రంలో చేపలాగా నీళ్లు లేకపోతే చేప బతకలేనట్టుగా పని చేయకుండా మనిషి బతకలేడు. ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. కన్స్ట్రక్టివ్ వర్క్ చేస్తున్నావా, డిస్ట్రక్టివ్ వర్క్ చేస్తున్నావా అనేది నీ విజ్ఞతకు సంబంధించింది. పాజిటివ్ పనులు చేస్తే నువ్వు పాజిటివ్ వైపు వెళ్తావు అనేది సక్సెస్ మంత్రానికి సంబంధించింది. అంటే మనం పొద్దున లేచినప్పటి నుంచి నైట్ నిద్రపోయే వరకు ప్రతి పనిని మనం ప్రేమించే చేయాలంటారా? చేయాలి, ప్రేమించే చేయాలి. చేస్తే ఈశ్వరోమని దేవుడు అని చెప్పి చేసేవాళ్ళు ఉంటారు. యాక్చువల్గా నిజానికి ఒక పనికి సంబంధించి 3 రకాల వాళ్ళు ఉంటారు. ఏ పనైనా సరే ఇతరుల కోసం చేసేవాళ్ళు ఒక కేటగిరీ, ఫలితాన్నో ఇంకొక దాన్నో ఆశించి చేసేవాళ్ళు ఒక కేటగిరీ, తమ కోసం మాత్రమే చేసేవాళ్ళు ఒక కేటగిరీ. తమ కోసమే చేయడం అంటే ఇక్కడ స్వార్థం అనే మీనింగ్లో కాదు. అసలు ముందు నేను ఒక పని చేస్తుంటే దాని నుంచి వచ్చే ఆనందాన్ని, దాని నుంచి వచ్చే పారవస్యాన్ని నేనే అనుభవించకుండా నీకేం చెప్తాను, నీకేం చేయిస్తాను? తేనె సీసాలో చెంచాలా బతకూడదు మనం. కాబట్టి నేను ఒక ఉపన్యాసం ఇస్తుంటే దాన్ని నేను లవ్ చేయగలగాలి. అమ్మాయితో ఆడుకుంటుంటే దాన్ని లవ్ చేయగలగాలి. అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే దాన్ని లవ్ చేయగలగాలి. నేను క్లాసు వింటుంటే దాన్ని లవ్ చేయగలగాలి. ఆ ప్రేమించడము అనేది ప్రతి పనిని చేయగలిగినప్పుడు ఏమవుతుంది? నీ మనసు అలసిపోవడం లేదు. మనసు ఎప్పుడైతే అలసిపోవడం లేదో దాని నుంచి వచ్చే రిజల్ట్స్ అపారంగా ఉంటాయి. అపారంగా ఉంటున్నాయి అంటే అర్థం నువ్వు రోజు రోజుకి క్షణక్షణానికి దినదిన ప్రవర్ధమానం అవుతున్నావు అని అర్థం. సింపుల్ లాజిక్. మనం 24 గంటలు పని చేస్తూ ఉన్నప్పుడు చిరాకు వస్తూ ఉంటుంది ఒకప్పుడు. అంటే ఆ పనిని ఇష్టంగా చేయకపోవడం వల్లనే అలా వస్తుందంటారా? 3 కారణాలు ఉంటాయి. ఒకటి, ఒక పనిని మనం ఇష్టపడకపోయినప్పుడు వచ్చేది ఒక కేటగిరీ. సాధారణంగా నాకు తెలిసి ఒక 85% ఇవాళ సొసైటీలో తాము అనుకున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి ఉంటుంది. ఇష్టం లేని పని చేయొద్దు. అయితే ఇష్టం లేనప్పుడు ఏమవుతుంది? అలసట వస్తుంది, చికాకు వస్తుంది. అబ్బా ఎందుకు లే పని. అందుకే ఇందాక చెప్పిన మొదటి కేటగిరీ అదే. నీ కోసం చేయడం మానేస్తున్నాను. బాస్ కోసమో, రిజల్ట్ కోసమో, బయట వాళ్ళ కోసమో, అమ్మా నాన్న కోసం చదవడం లాంటిదో చేస్తున్నాం. ఇకపోతే రెండో కారణం ఏంటంటే ఒక పని చేస్తున్నప్పుడు ఒక ఫలితం దక్కకపోతే కనుక, లేటుగా రిజల్ట్ వస్తుంటే కనుక అప్పుడు కూడా కొద్దిగా, ఉదాహరణకి ఒక బీటెక్లో జాయిన్ అయ్యి అరే నువ్వు 4 ఏళ్ళు చదవరా తర్వాత ఉద్యోగం అంటున్నాం కాబట్టి 4 ఏళ్ళు చదువుతున్నాడు. అట్లా కాదురా, నువ్వు ఒక 40 ఏళ్ళు చదువు ఉద్యోగం అంటే కాదు, రిజల్ట్ రావాలి. అందులో నేను ఏమంటానంటే అప్పుడప్పుడు మనకి మనమే గిఫ్ట్లు ఇచ్చుకోవాలి. ఉదాహరణకి మీరు ఇవాళ యాంకరింగ్ చేస్తున్నారు, ఒక ప్రెజెంటేషన్ బాగా చేశారు అనుకోండి, ఏదో ఒక టైం దొరుకుతుంది, ఏదో ఒక చోట వస్తుంది, మనకి మనమే ఇష్టపడడం మొదలు పెడతాం, మన పని మనకే ఇష్టం అవడం మొదలు పెడతాం. అబ్బా చింపి చాట చేసేవరా, భలే చేసేవరా అనిపిస్తుంది నీకు. శబాష్ అని భుజాన్ని తట్టుకో, ఓ పెన్ను నీకే నువ్వు గిఫ్ట్గా ఇచ్చుకో, ఓ పువ్వు నీకే నువ్వు గిఫ్ట్గా ఇచ్చుకో. నిన్ను నువ్వు అభినందించుకోవడం, నీ పనిని నువ్వు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడం అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక మూడవది, బాహ్య పరిస్థితులు కూడా మనకి చికాకు కలిగిస్తూ ఉంటాయి. ఏసీ రూమ్లో కూర్చుని హాయిగా పనిచేయడానికిను, చెమటలో పని ఏదో బాగా ఎండలో చెమట పట్టేస్తూ చేయడానికి కూడా తేడా లాంటిది.
ఈ బాహ్య పరిస్థితుల్ని మార్చుకునే బాధ్యత ఎవరికి ఉంది అంటే నీకే ఉంది. ఎందుకంటే నువ్వు కష్టపడితే ఫలితం దక్కుతుంది. ఓకే. నువ్వు కష్టపడితే మంచి పొజిషన్కి వెళ్తావు. నువ్వు ఉన్న చోటనే ఉండిపోవాలి కూడా అభ్యంతరం లేదు. కాబట్టి బాహ్య పరిస్థితులు అనేవి నువ్వు మార్చుకోవడం ఉంటుంది. అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది అక్కడే. నిన్ను నువ్వు ప్రపంచానికి ఈ మొత్తం మనకి 3 రిలేషన్స్ ఉంటాయి. నేను నాతో నేను నా వర్క్తో నేను నా గ్రూప్తో అని ఉంటాయి. నాతో నేను ఉండడము, నా గ్రూప్తో ఉండడము. ఇక్కడ మనం ఒక 5-6 కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఇదొక గ్రూపు. ఓకే. నువ్వు ఒక ఆఫీస్కి వెళ్తావు, అదొక గ్రూపు. నువ్వు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్వి, నీకో గ్రూప్ ఉంది. నువ్వు ఒక ఆఫీసులో ఒక హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, నీకో గ్రూప్ ఉంది. గ్రూప్ ఎన్వాల్వ్మెంట్ అంటున్నాను. వర్క్లో నువ్వు ఎమ్మడిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా గ్రూప్తో ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నేనేమంటానంటే, వీలైతే ఎవరికైనా ఒక పని చేయకూడదనో ఎందుకు చేయాలని అనిపిస్తే 2 రోజులు పని చేయడం మానండి. ఇంట్లో కూర్చోండి, 3 రోజులు కూర్చోండి, 4 రోజులు కూర్చోండి, 5 రోజులు కూర్చోండి, 1 వీక్ కూర్చోండి, 10 డేస్ కూర్చోండి, 1 ఇయర్ కూర్చోండి, 10 ఇయర్స్ కూర్చోండి, చచ్చేంత వరకు అలాగే కూర్చోండి. ఎవడు కాదన్నాడు? అప్పుడు ఈ కుర్చీకి మనకి తేడా లేదని సత్యం మాత్రమే తెలుస్తుంది. పని చెయ్యకపోతే, పనిలో నువ్వు లీనం కాకపోతే నువ్వు ఫ్యాట్ అవుతావు. నిన్ను నువ్వే అసహించుకునే స్టేజ్కి వస్తావు. వద్దు. నిత్యము ఉల్లాసంగా ఉత్సాహంగా ఏదో ఒక పని చేస్తే మనకి మనం తెలియకుండానే రాటు తేలడం మొదలు పెడతాం, వజ్రంలా ప్రకాశించడం మొదలు పెడతాం. లెట్స్ కొంతమంది విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి చదవడం ఇష్టం ఉండదు, అంటే ఆ కోర్స్ చేయాలని ఇష్టం ఉండదు, వాళ్ళకి వేరే చేయాలని ఉంటుంది, అయినా అదే చేస్తూ ఉంటారు. కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, ఆ ఉద్యోగం చేయడం వాళ్ళకి ఇష్టం లేదు, అయినా అదే చేస్తూ ఉంటారు. సో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇది అధిగమించాలంటే ఏం చేయాలి? అంటే ఇక్కడ సాధారణంగా వివిధ కారణాల వల్ల మనము ఇష్టపడింది మాత్రమే ప్రతిరోజు ప్రతి నిమిషము చేయడం సాధ్యం కాదు, ఎవరికీ సాధ్యం కాదు. ఇక్కడ 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మనము చేస్తున్న పని అప్పుడు మనకి ఇష్టం కావటం లేదా, ఎప్పుడూ ఇష్టం కావట్లేదా. ఒక పరిస్థితి తప్పదనుకున్నప్పుడు దాన్ని నీకు నువ్వు ఆకలింపు చేసుకోవడం ఇంపార్టెంటా. అదే రోజు నీకు అదే ఉందనుకో, రోజూ తిట్టుకుంటూ ఉన్నావు అనుకో, నిన్ను నువ్వు ఎక్కడో తప్పు మార్గంలో వెళ్తున్నావు అన్నమాట. గెలిచేవాడికి ఓడేవాడికి తేడా అదే. పరిగెత్తడం అనేది గెలిచేవాడు చేస్తాడు, ఓడేవాడు చేస్తాడు. చదవడం అనేది తక్కువ మార్కులు వచ్చేవాడు, ఫెయిల్ అయ్యే క్యాండిడేట్ చేస్తాడు, పాస్ అయ్యి హయ్యెస్ట్ మార్కులు తెచ్చుకునేవాడు చేస్తాడు. తాను పరిగెడుతున్నది సవ్య మార్గంలో అవునా కాదా, అప్రోచ్ సరిగ్గా ఉందా లేదా అని గెలిచేవాడు మాత్రమే చూసుకుంటాడు. తాను చదువుతుంది స్ట్రాటజిక్గా ఉందా లేదా అని హయ్యెస్ట్ మార్కులు వచ్చేవాడు మాత్రం తెలుసుకుంటాడు. కాబట్టి మనం అక్కడ ఆ జడ్జిమెంట్ కెపాసిటీ తెచ్చుకుంటే మనం లవ్ చేసే వర్క్ని మనం ఒక టైం కాకపోతే ఒక టైం కన్నా మనం దాన్ని కెరీర్గా చేసుకునే అవకాశం మాత్రం ఉంది. ఓకే సార్, మన స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మీ క్వశ్చన్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వేణు, ఐమ్ ఫ్రమ్ JNIT కాలేజ్. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక పని చేయడం మొదలుపెట్టాక కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. అప్పుడు మనకు ఆ పని మీద కొంచెం విరక్తి అనేది కలుగుతుంది. అది ఎలా ముందుకు సాగాలి, వదిలేయాలా లేకపోతే మనం ఎలా అధిగమించాలి? అది ఇక్కడ 2 పద్ధతులను. పట్టు పట్టరాదు, పట్టిన విడువరాదు. పట్టిన పట్టు విడువట కన్నా పడి చచ్చుట మేలురా విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. ఆరంభింపరు నీచ మానవులు. నీచుడైన మానవుడట అసలు పనే ప్రారంభించడట. మధ్యముడు విఘ్నం వచ్చిందని ఆగిపోతాడట. ధీరుల్ విఘ్న నిహవ్యమానులగుదూరు అంటాడు. ధీరుడైన వాడు, పనిమంతుడనే పదం కూడా వాడాడు, సక్సెస్ఫుల్ అనే పదం వాడు, ధైర్యస్తుడటను. ఒక పనిని ప్రారంభించి దానిని మధ్యలో ఆపేయకుండా చివరి వరకు చేసిన వాడిని పనిమంతుడు, సక్సెస్ఫుల్ పర్సను, విజయం సాధించిన వాడు, విజేత, ఈ పదాలేం వాడలేదు, ధీరుడు అనే పదం వాడారు. ఎన్ని కష్టాలు వచ్చినా నిప్పు ఎప్పుడు పైకే ఆరని జ్వాలలా కీలలా లేస్తూ ఉంటుంది. మామూలు అల్పులు, సామాన్యులు, ఎందుకు పనికిరాని వాళ్ళు మాత్రమే పనులు ఆపేస్తూ ఉంటారు. చాయిస్ ఈజ్ యువర్స్. కొంతమంది పని స్టార్ట్ చేస్తారు సార్, మేము చేయగలుగుతామని చేస్తారు, కానీ మధ్యలోకి వెళ్ళేసరికి వాళ్ళకున్న రిసోర్సెస్ కానీ వనరులు కానీ అవి తగ్గిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు అవి అధిగమించి మన సక్సెస్ని రీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఈ మొత్తం
ప్రపంచంలో కామన్ సెన్స్ పాయింట్ ఒకటి ఉంది, అదేంటంటే ప్రాక్టికాలిటీ. ఓకే సార్. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆచరణ సాధ్యం కానీ ప్రాక్టికాలిటీకి ఉపయోగపడని పనులు చేయడమో ఇంకోటి చేయడమో చేస్తే అది ఇందాని మీరు చెప్పినట్టుగానే ఆగాల్సిందే. ఓకే. నువ్వు ఇక్కడి నుంచి విజయవాడో కరీంనగరో ఆదిలాబాదో వెళ్ళాలని నీ కారు బయటికి తీసినప్పుడు ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. అందులో డీజిల్ ఉందా లేదా, టైర్లలో ఎయిర్ ఉందా లేదా, బ్రేకులు సరిగ్గా ఉన్నాయా, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు పర్లేదు, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. అలాగే నేను హైవేలో వెళ్తున్నాను, అక్కడ ఉండే అవకాశం ఉందా పెట్రోల్ బంకులు, నీ డ్యూటీ. అరే నేను చాలా దూరం వెళ్తున్నాను, నాకు కొంచెం ఫుడ్ ఐటమ్స్ అన్ని పెట్టుకోవాలి, నీ డ్యూటీ. అరే నేను ఫ్యామిలీతో వెళ్తున్నాను, చంటిపాప కూడా ఉందిరా, ఏసీ సరి, నీ డ్యూటీ. ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ. ప్రాక్టికల్గా లేకపోతే అందుకనే పర్సనల్ డెవలప్మెంట్ చాలామంది తప్పు అభిప్రాయంతో ఉంటారు. 3వ అంతస్తులోంచి కిందకు దూకితే కాళ్ళు విరగవు అని చెప్పడం పర్సనల్ డెవలప్మెంట్ కాదు. కాళ్ళు విరిగినా జీవితంలో పైకి వెళ్ళవచ్చు అని చెప్పేది పర్సనల్ డెవలప్మెంట్. కాబట్టి ఒక పని మనం స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో రిసోర్సెస్, ఎనర్జీ కూడా ఓకే. అయిపోతూ ఉంటుంది. అందునే మనం అప్పుడప్పుడు ఎనర్జీ కూడా చేసుకుంటూ ఉండాలి. వెహికల్ కూడా అంతే. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అనే దాన్ని బట్టి నీ యొక్క ప్రారంభం, నీ యొక్క మధ్యలో ఉండే విధానం, నీ రిసోర్సెస్, నీ బలం, నీ సంకల్పం అన్నీ ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే వీటన్నిటికన్నా మించింది ఇంకొక ఆత్మశక్తి ఏంటో తెలిసిన అండి. నువ్వు పుస్తకాలు చదువు, నువ్వు పెద్దల మాట విను, నువ్వు మంచి ఉపదేశాలు విను, నీకు తెలియని ఎనర్జీ వస్తుంది. కింద పడిపోయినప్పుడు పైకి లేవగలను. ఏదో ఒక చిన్న కవిత నిన్ను ఇన్స్పైర్ చేస్తుంది. కెరటం నా ఆదర్శం, పడినందుకు కాదు పడినా లేచినందుకు అన్న ఒక వాక్యం చదివితే అరే నేను కింద పడ్డాను అయినా లేవాలి అనిపిస్తుంది. ఆ లేవడంలోనే ఉంది జీవితం, పడిపోవడంలోనూ కింద పడి చావడంలోనూ లేదు. అది తెలుసుకోవడం వ్యక్తిత్వ వికాసం. నా పేరు కార్తిక్ సార్. ఐఎమ్ ఫ్రమ్ జేఎన్ఐటి కాలేజ్. సార్ నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్ రియల్ లైఫ్ క్వశ్చన్ సార్. నాకేమో ఆర్మీ ఫీల్డ్ అంటే ఇష్టం సార్. నేను చేసేమో బీటెక్ సిఎస్సి బ్రాంచ్ సార్. కానీ నేను నా ఏం వేరు, నా గోల్ వేరు, నేను చేసే పని వేరు. ఈ పనిలో నేను ఆనందం పొందగలుగుతానంటారా? అంటే ఇక్కడ నేను మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు చేస్తున్న పనిలో మీరు ఆనందం ఆల్రెడీ పొందుతున్నారా లేదా అది చెప్పండి ముందు. పొందుతున్నాను. విచిత్రం ఏంటి, ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఢిల్లీయో అమెరికాయో ఎక్కడికో మీరు వెళ్ళాలనుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి విమానం ఎక్కాలి. ఈ విమానం ఎక్కే లోపు ఇంకో ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. అందులో లైఫ్లో మీన్స్, ఎయిమ్స్, ఎండ్స్ అని 2 ఉంటాయి. శంషాబాద్లో విమానం ఎక్కి గాల్లో తేలడము అనే ఎయిమ్కి మార్గం మీరు ఎక్కే వెహికల్ ఇక్కడ అప్ టు శంషాబాద్. అయితే ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు మీ ఎయిమ్, ఫస్ట్ ఎయిమ్ శంషాబాద్కి వెళ్ళడానికి ఉన్న వెహికల్ పట్టుకోవడంలో ఉంటుంది. లైఫ్ అనేది ఏంటంటే ఈ పడవ నుంచి ఇంకొక పడవకి, ఆ పడవ నుంచి ఇంకొక పడవకి జంప్ చేసుకుంటూ చిన్న 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 పాయలు దాటి వెళ్ళడమే జీవితం. అల్టిమేట్ ఎండ్ ఒకటి ఉంది, డెడ్ ఎండ్, అది దాని పేరు చావు. అంతవరకు నువ్వు ఏం చేస్తావు అంటే ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్తున్నావు అంతే. ఇంకా చెప్పాలంటే మీరు అదృష్టవంతులు. ఎలాగో చెప్తాను మీకు. ఆల్రెడీ ముందే ఆర్మీలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు చేసిన తర్వాత బోరు కొట్టడం కన్నా దాని గురించి ఆశించి అదొక అద్భుతమైన ఆనందాన్ని అందిపుచ్చుకోబోతున్నాను అనే తాదాత్మ్యతోటి, నిరీక్షణతోటి మీరు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చేస్తున్న పనిలో కన్నా దాన్ని చూడడంలో ఆనందం పొందుతున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా ఆనందం పొందుతారు. కాబట్టి మీరు ఇంకా అదృష్టవంతుల విధంగా చెప్పాలంటే. నెక్స్ట్, మనం యాక్చువల్గా నేను సక్సెస్ రీచ్ అవ్వాలి, నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను, ఈ ఫీల్డ్లో నేను బెస్ట్ అనిపించుకోవాలని అనుకుంటాం మనసులో. కానీ ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. కానీ మనసులో మాత్రం ఫీలింగ్ ఉంటుంది, అరే నేను చేయలేకపోతున్నాను అని. ఇది అధిగమించాలంటే, అంటే మన సక్సెస్కి రీచ్ అవ్వాలంటే ఎలా మోటివేట్ చేసుకోవాలి మనల్ని మనం? చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మీరు సంతకం పెడుతున్నారు, ఆయన సంతకం పెడుతున్నారు. మీ సంతకానికి మీ చెక్ బుక్ దగ్గరే వాల్యూ ఉంది, మీ నోట్బుక్లోనే వాల్యూ ఉంది. కాదు, నేను నలుగురిలోకి వెళితే నా సంతకం అడగాలి కొంతమంది, నా ఆటోగ్రాఫ్ అడగాలి కొంతమంది అనుకోవడంలోనే లైఫ్ ఉంది. నువ్వు ఎప్పుడైతే సామాన్యంగా ఉండిపోవాలనుకుంటావో ఆ రోజున అన్ని అవలక్షణాలు నీలోకి వస్తాయి. ఏ రోజునైతే నేను గుంపులో గోవిందయ్యలా ఉండిపోవాలనుకుంటున్నానో ఆ రోజు అన్ని అవలక్షణాలు వస్తాయి.
ఏ రోజునైతే నాకు ఏదో చల్తారా భయ్ కితనా భీ పోతా నాకు అవసరం లేదులే ఎంతో కొంత పర్సంటేజ్ రా అనుకున్నవాడు మాత్రమే పల్సర్ బండి మీద వెనకాల ఫ్రెండ్ కాకుండా వేరే వాడిని కూర్చోబెట్టుకుని పర్సులో జేబులో డబ్బులు నెలలో చూసుకుని ముందుకు వెళ్తాడు. బేకరీ వెళ్ళేసరికి మొత్తం సింగిల్ కోకో కోలాలో డబుల్ స్ట్రా వేసుకుంటాడు, మొత్తం అయిపోతాయి. అది కాదు, అది కాదు. నేను ఇంకొకరి కోసం నిరీక్షించడం కాదు, 10 మంది నా కోసం నిరీక్షించాలి. నేను మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, ఐబిఎంలో పనిచేస్తున్నప్పుడు అనుకున్నవాడు ఏం చేస్తాడంటే ఇది వదిలేస్తాడు, ఈ బద్ధకం వదిలేస్తాడు, ఈ అట్రాక్షన్ వదిలేస్తాడు, ఈ అనవసరమైన వ్యర్థమైన కార్యకలాపాలు వదిలేస్తాడు. మొత్తం ఇంద్రియాలన్నింటినీ చదువు మీద పెడతాడు, మొత్తం ప్రాణాన్నంతటినీ స్టడీస్ మీద పెడతాడు, మొత్తం లిజనింగ్ స్కిల్స్ అన్నిటినీ క్లాస్ రూమ్లో పెడతాడు. కట్ చేస్తే వాడేమో నేను చెప్పినట్టుగా ఐబిఎంలో నెలకి 2 లక్షలు 3 లక్షలు శాలరీతో ఉంటాడు. లేదు నేను చెప్పిన ప్రోగ్రామ్ అయితే కనుక జీవితాంతం అలాగే ఉంటాడు. ఎప్పుడప్పుడు తైలం అయిపోతే కనుక అది సంగతి అన్నమాట. లెట్స్ టేక్ వెల్కమ్ బ్యాక్ టు కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. నా పేరు రాకేష్ కుమార్, నేను జేఎన్ఐటి కాలేజ్ నుంచి వచ్చాను. మనకి లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఎల్లప్పుడూ మనం ఈ పనిని ప్రేమించగలుగుతామా? నిజానికి ఒడిదుడుకులు ఉన్నప్పుడే లైఫ్ బాగుంటుంది అనే సత్యం ఎప్పుడు తెలుస్తుందంటే ఒడిదుడుకులను దాటి ముందుకు వెళ్ళినవాడు తెలుస్తుంది. ఎప్పుడూ కనుక సక్సెస్సే ఉంటే నువ్వు బయట ప్రపంచంలో గొప్పవాడిగా ఉంటావేమో కానీ ఇన్నర్ ప్యూరిఫికేషన్ మాత్రం జరగదు. నీ లోపల ప్యూరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుందంటే నీకున్న కోపము, నీకున్న అసూయో, నీకున్న ద్వేషము, నీకున్న నేరో మైండెడ్నెస్, నీకున్న బద్ధకము, నీకున్న భయము ఎప్పుడు పోతాయి తెలిసిన? కష్టం వచ్చినప్పుడు పోతాయి. లోపల ఇన్నర్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. లోపల ఏదో తెలియని ఒక ప్యూరిఫికేషన్ జరగడం వల్ల నువ్వు గొప్ప వ్యక్తి అవుతావు. కాబట్టి డిఫికల్టీస్ ఏం చేస్తాయంటే నువ్వు మరింతగా ముందుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వాటిని అలా చూడడం మొదలు పెడితే అందులో ఎప్పుడు కూడా సమస్యలా చూడకూడదు. సమస్యను ఇప్పుడు ఛాలెంజ్గా చూడాలి. అప్పుడు అది సమస్య అవ్వదు, ఛాలెంజ్ అవ్వదు. కాబట్టి పరిష్కారంలో ఏదోటి దాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు అవకాశం ఏర్పడుతుంది. పనిని ఇష్టపడే చేయాలంటారా, కష్టపడి చేయడం వల్ల వాళ్ళకి సక్సెస్ రాదంటారా? నేనేమంటానంటే ఇష్టపడి చేయండి, కష్టపడి చేయండి, కష్టం ఉంటుందని చేయండి, నైపుణ్యవంతంగానూ చేయండి. ముందు పనిని ప్రేమించండి. నువ్వు ఏ పని చేస్తుంటే ఆ పని ప్రేమించు. అయితే నువ్వు ఎప్పుడైతే ఇష్టం పెంచుకుంటున్నావో అది కష్టంగా అనిపించట్లేదు, అందుకని కష్టపడాల్సిన అవసరం లేదని చెప్పడం. కానీ స్కిల్ఫుల్గా మాత్రం చేయండి. పనిని ఏదో చేసామని మొండిగా కాదు, దానికి ఒక నైపుణ్యం ఉంటుంది, దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. కీలు ఎరిగి వాత పెట్టండి అన్నారు. ఎప్పుడు కొడితే ఐరన్ వంగుతుందో అప్పుడు కొట్టి చేయమన్నారు. అది మాత్రం నేర్చుకోండి. ఆ సైంటిఫిక్ మేనేజ్మెంట్లోకి మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సురేంద్ర, నేను జేఎన్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాను. మన రోజుకి ఎన్నో పనులు చేస్తుంటాం, ఇష్టంతో చేస్తుంటాం, కష్టంతో చేస్తుంటాం. సో ఇలా చేసే పనుల్లో మనం ఆనందం పొందగలుగుతూ ఉంటారా? అంటే కష్టంతో చేసే పనులు, ఇష్టంతో చేసే పనులు, అసలు కష్టంతో ఎందుకు పనులు చేయాలి? పని అనేది చేయాలి కదా సార్, తప్పదు కదా, కొన్ని చేయాల్సి వస్తుంది. అందునే రోజు రోజుకి మనకి ఇష్టం లేని పనులు తగ్గించుకుంటూ ఇష్టమైన పనులే చేయాలి. ఇష్టం లేని పనులు చేయాల్సి వచ్చినప్పుడు అది తాత్కాలికమైన గుర్తించుకుని దాన్ని కూడా ఆనందించే విధంగా, ఆస్వాదించే విధంగా హృదయాన్ని మలుచుకుని ముందుకెళ్ళడమే. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వరుణ్, నేను జేఎన్ఐటి కాలేజ్ నుంచి వచ్చాను. సార్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడున్న మా వయసులో మాకు తిరగాలని, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని, బైక్ల మీద తిరగాలని ఉంటుంది. కానీ అవన్నీ ఆపేసి పని చేసి పనిలో కాన్సన్ట్రేట్ చేయండి, ఎంజాయ్ చేయండి అని మీరు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా నిజమే. అందునే ఏ వయసు ముచ్చట ఆ వయసుది అన్నారు. అల్లరి చేసేటప్పుడు అల్లరి చేయండి, ఆడుకునేటప్పుడు ఆడుకోండి, ఏడిపించేటప్పుడు ఏడిపించండి. కానీ చదువుకునేటప్పుడు చదువుకోండి. తేడా ఎక్కడ జరుగుతోంది? 24 గంటల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రకృతే ఒకలా ఉండదుగా. ఉదయం సూర్యుడు అలాగే ఉండిపోడు, మారుతున్నాడు. చేతికి 5 వేళ్ళు ఒకలాగే ఉండవు. అలాగే ఉదయం నుంచి రాత్రి వరకు 24 గంటల టైంలో ఏ టైంలో ఏ పని చేయాలో ఆ టైంలో ఆ పని చేయండి.
ఎవరు మిమ్మల్ని లేదా మీ వయసు వాళ్ళని ఎక్కడ విమర్శిస్తున్నారంటే ఈ ఆట పాట ప్రోగ్రాం బాగానే ఉంది కానీ చదువు దగ్గరే ఇబ్బంది కలుగుతోంది. ధైర్యము కావాలి, భయము కావాలి, సాహసము కావాలి, సంయమనము కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణుడిలా ఉండగలగాలి, రాయబారము చేయగలగాలి, రాసలీల ఆడగలగాలి, గీతోపదేశము చేయగలిగి రాధతో ఆట ఆడగలగాలి. రెండూ తెలిసిన వాడిని కృష్ణుడు అంటారు, మొనగాడు అంటారు, మనిషి అంటారు. సో చూశారు కదండి, ఇది ఇవాళ కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్ర. ఆకిళ్ళ రాఘవేంద్రరావు గారు చెప్పినట్టు ఆయన సూచనలు పాటించి పనిని ఇష్టపడి చేయండి, కష్టపడి కాదు. అప్పుడే మీ జీవితంలో సక్సెస్ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. సో రేపు మరొక మంచి టాపిక్తో కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్రాలో మళ్ళీ కలుద్దాం. బాయ్.